మరి ఈరోజు ఏదైతే ఈ సంఘటన గురించి వివరాలన్నీ కూడా కృష్ణమోహన్ మీకు చెప్పడం జరిగింది. కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి దాంట్లో అంటే ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్యంగా ఒక 10 రోజులుగా ప్రతిరోజు ఏ సెల్ ఫోన్ ఆన్ చేసినా లేకపోతే టీవీ ఆన్ చేసినా టీవీలో కొన్నిటిని తొక్కిపెట్టచ్చేమో కానీ సోషల్ మీడియాని ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ, ఆ జరిగినటువంటి మర్డర్ జరిగినటువంటి విధానం, ఏ విధంగా ఎంత క్రూరంగా ఈ మర్డర్ జరిగింది అనేటువంటిది వాట్సాప్లో చూస్తున్నాం. దాంట్లో ఇప్పుడు దాకా మాకు ఇక్కడికి వచ్చిన దాకా ఒక కన్ఫ్యూజ్ ఏంటంటే, ఇది వాళ్ళిద్దరూ స్నేహితులనో లేకపోతే ఒక పార్టీ అనో ఇంకోటనో చెప్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు 2 వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు చెప్తున్నారు. ఇది వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు కాదు, ఏమీ కాదు. ఇప్పుడు ఒక గంట క్రితం నుంచి కూడా ఆ అమ్మాయితోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వివరంగా మాట్లాడిన తర్వాత చాలా డీటెయిల్స్ చెప్పారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మేము అక్కడ చెప్పడం అనేటువంటిది చాలా వరకు దానికి సంబంధించినటువంటి విషయాలు కృష్ణమోహన్ గారు మాట్లాడినప్పుడు ఏ సందర్భంగా ఇది జరిగింది అనేటువంటి చెప్పారు. ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు, మర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. దీన్ని మసిపూడి మాయాడికాయ చేసేటువంటి విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మర్డర్ చేయడం అనేటువంటిది జరిగింది. అతి క్రూరత్వంగా ఒక కారుతోటి గుద్దేసి, ఆ గుద్దేసినటువంటి సత్యవరో లేదో అని సత్యం దాకా చంపారు దాంట్లో పెట్టి. ఇది చాలా క్రూరం. మనం ఎప్పుడు సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలు, ఇటువంటి ఒక ఆస్తుల కోసమో లేకపోతే ఇంకో కోసం గొడవలు జరిగినంటే వేరు. ఇప్పుడు దాకా ఈ విషయాన్ని బయటకు తీసుకురావట్లేదు. ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మాకు చూస్తే చాలా బాధ కలిగింది. ఇది మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానికి రాలేదు. ఒక వారం రోజులు 4-5 రోజుల క్రితమే ఇక్కడికి రావాలనేటువంటిది అనుకున్నాం. కానీ మనం వెళ్ళి వాళ్ళకి జరిగేటువంటి సహాయాన్నో లేకపోతే వాళ్ళకి జరిగేటువంటి మేలునో మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. మళ్ళీ దీన్ని లేనిపోయినటువంటి రాజకీయం అనేటువంటిది పులుంతారు దీనికి ఎందుకు లేనటువంటిది ఈరోజు వరకు ఊరుకున్నాం. కానీ నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. అది యాక్సిడెంట్ అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి వాట్సాప్లో ఆయన స్టేట్మెంట్ కూడా చూసాము. యాక్సిడెంట్ అనేటువంటిది చెప్పారు. తర్వాత వచ్చినటువంటి దాంట్లో చాలా క్రూరంగా చేశారనేటువంటిది కూడా చెప్పాడు ఆయన, అది విన్నాం. కానీ ఆ అమ్మాయికి ఏదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. మేము ఇక్కడ కోరేది అది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి సిగ్గుపడేటువంటి విధంగా జరిగినటువంటి ఈ దుర్ఘటన. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగితే చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులు, కాపు జేఏసీలు, లేకపోతే జనసేన అభిమానులు, అనేక మంది కాపు అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావటం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి మీకు బాసటగా ఉంటాం మేము అనేటువంటిది చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం వాళ్ళు ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవసరం అయితే లేదు. వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగానే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము వ్యక్తిగతంగా కూడా ఆదుకోగలుగుతాం. కాదు, కాపు జాతి అంతా కూడా ఇంత నిర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని తప్పనిసరి 2 ఆడపిల్లలు రూపాయి పట్టుకొచ్చి ఆ కుటుంబంలో పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ 2 మరుదులు భర్తను చంపేశారు. 2 మరుదులు ఇవాళ హాస్పిటల్లో కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా పలకరిస్తాం. శాశ్వతంగా అంగవైకల్యం అయ్యేటువంటి పరిస్థితులు అంటున్నారు. అది చూడాలి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో 2 అమ్మాయిలు, ఆడపిల్లలు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు హృదయం నుంచి కూడా కదిలించి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళని ఆదుకోవడం కోసం దేహి అనేటువంటి పరిస్థితుల్లో ఈ కులం లేదు. ఒకప్పుడు ఉంటే ఉన్నదేమో, కానీ ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో చైతన్యం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అయితే కులానికి లేదు. తప్పనిసరిగా కుటుంబాన్ని అన్ని విధాలుగానే మేము ఆదుకుంటాం. కానీ
జరిగినటువంటి ఈ దుర్మార్గానికి మాత్రం న్యాయం జరిగేటువంటి విధంగా మాత్రం ఉండాలి. ఏదో కేసు పెట్టాము, కేసు రిజిస్టర్ చేసాము, వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు అనేటువంటి చెప్తున్నారు. ఆ కేసు అనేటువంటిది యాక్సిడెంట్ కేసు కాదు, మర్డర్. దీనికి కాజ్ ఆఫ్ మర్డర్ చేయడానికి గల కారణం వాళ్ళ భార్యని చెరబట్టాలి. ఒక దుర్మార్గమైనటువంటి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వీళ్ళ బలహీనతను దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాలుగా భయంకరంగా టార్చర్ పెట్టాడు ఆ అమ్మాయిని. ఇప్పుడు వరకు చెప్పలేదు. 1 గంట మీరే చూశారు మమ్మల్ని, మేము ఇప్పుడు లోపలికి వెళ్ళాము, ఇప్పుడు దాకా ఎందుకు వచ్చాము అనేటువంటిది. 1 గంట సుమారు నుంచి ఆ అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటూ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. దయచేసి కృష్ణమోహన్ గారు ఇక్కడ అనేక విషయాలు చెప్పాడు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావాలి అనేటువంటిది చెప్పి వాళ్ళ గోడు వినాలని చెప్పారు. నేను చిన్న సవరణ ఏంటంటే, దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి దాన్ని లేనిపోయినటువంటి కోణంలో చూసే కంటే ఆయన అవకాశం ఇస్తే 1 వారం రోజుల్లో ఇంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లల్ని తీసుకుని లేదన్నా కాదన్నా ఇప్పుడు కాదన్నా, మీరు అర్థం చేసుకోండి, రావాలనేటువంటిది మీ డిమాండ్. ఆయన ముందు పెడదాం, ఏం చేస్తాడు అనేటువంటి ఆయనకి ఇచ్చి పెడదాం ఆ విషయాన్ని. ఆయనకి వెసులుబాటు ఉంటే రావటం, లేదంటే నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే, ఈ అమ్మాయితోటి 1 అరగంట మాట్లాడి ఆయన ఏ నిర్ణయం చేసినా మేము దాన్ని పూర్తిగా సమర్థిస్తాం. ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విషయం మాత్రం కాపు కమ్యూనిటీ మాత్రం చేసుకుంటుంది రాష్ట్రంలోని. వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి దయచేసి ఏ చిన్న సంఘటన మీదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం అనేక సందర్భాలుగా. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ అంతకు ముందు కానీ సంఘటన ఏదైనా జరిగిందంటే ఏ విధంగా స్పందిస్తున్నారో చూస్తున్నాం. ఈ సంఘటనలో అది చనిపోయినటువంటి వ్యక్తి కూడా సోషల్ మీడియాలో చూసిన దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానిగా, లేకపోతే జనసేన పార్టీ అభిమానిగా ఆ చనిపోయినటువంటి లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి అన్ని విధాలుగానే కూడా ఆయన అభిమానించేటువంటి వ్యక్తి. సోషల్ మీడియాలో చాలామంది ఆయన రాలేదు, దీనికి స్పందించలేదు అని చెప్పేసి అన్నారు. ఇంకా వాటి జోలికి మేము వెళ్ళలేదు. కానీ ఈ అమ్మాయికి న్యాయం చేసే విషయంలో ఈ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, సిబిఐ ఎంక్వైరీయా లేకపోతే ఇంకో ఎంక్వైరీయా ఇండిపెండెంట్ ఎంక్వైరీయా, న్యాయం జరిగేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ అమ్మాయి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటువంటిది నమ్మకం పూర్తిగా నమ్ముతున్నాం. కాబట్టి ఆ విషయం వారికే వదిలిపెట్టి ఇక్కడికి రావటమా లేకపోతే పిలిపించటమా అనేటువంటిది ఏది జరిగినప్పటికీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మాత్రమే ఆయన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఇది మా అభిప్రాయం. తర్వాత ఈ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మేము రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంలో రాలేదు, అవసరం లేదు. నేనో పార్టీ, ఈయనో పార్టీ, ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ వాళ్ళు ఉంటారు. కానీ కమ్యూనిటీ విషయానికి వచ్చేటప్పటికి పార్టీలతో సంబంధం లేకుండా అందరం ఒక చోటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కులం అని చెప్పుకోవటం కంటే ఇలాంటి అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి మేమున్నాం అనేటువంటిది ఒక భరోసా, ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ఉండటం కోసం ఒక ఉదాహరణగా దీన్ని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంలోనే అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చాను తప్పితే దీన్ని రాజకీయ కోణంలో మాత్రం దయచేసి మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాను. రేపు పొద్దుటి ప్రెస్ వారు అందరినీ మీట్ చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు, లేకపోతే డిబేట్లు పెడతారు. దయచేసి రాజకీయ కోణంలో చూసి దీన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇతను భర్తను చంపడానికి గల కారణం, ఈ అమ్మాయిని భర్త చంపడానికి గల కారణం ఏంటో ఆ అమ్మాయి చెప్పింది. కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇది భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గం అనేటువంటి చర్యలు ఇంకెవరో చేయటానికి భయపడేటువంటి విధంగా మాత్రం ఆ పనిష్మెంట్ ఉండాలనేటువంటిది కూడా మా తాలూకా అభిప్రాయం.